ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామములో అందరికీ వందనాలు. సంఖ్యాకాండము 26వ అధ్యాయము. ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోనుకు కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇశ్రాయేలులో సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలులకును ఆజ్ఞాపించినట్లు మోషే యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గరనుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను పుత్రులలో హానోకీయులు హానోకు వంశస్థులు, పల్లువీయులు పల్లు వంశస్థులు, హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మి వంశస్థులు. వీరు రూబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. పల్లు కుమారుడు ఏలియాబు కుమారులు నెముయేలు, దాతాను, అబీరాము. కొరహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 280 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కొరహును మృంగివేసినందున వారు దృష్టాంతములైరి. అయితే కొరహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములలో నెముయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశములలో సెఫోనీయులు సెఫోను వంశస్థులు, హాగీయులు హాగీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు, ఓజానీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు, ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీయులు అరేలి వంశస్థులు. వీరు గాదీయుల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 40,500 మంది. యూదా కుమారులు ఏరును ఓనానును కనాను దేశములో మృతి పొందిరి. యూదా వారి వంశములలో షెలాహీయులు షేల వంశస్థులు, పెరిజీయులు పెరెజు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు. పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు. వీరు యూదీయుల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యషూబీయులు యషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జెబులూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు, ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహాలేలీయులు యహాలేలు వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు. అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈజారీయులు ఈజారు వంశస్థులు. హెలాకీయులు హెలాకు వంశస్థులు. అశ్రియేలీయులు అశ్రియేలు వంశస్థులు. షెకెమీయులు షెకెము వంశస్థులు. షెమిదాయీయులు షెమిదా వంశస్థులు. హెపెరీయులు హెపెరు వంశస్థులు. సెలోపెహోదుకు కుమార్తెలు గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహోదు కుమార్తెల పేరులు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తీర్సా. వీరు మనష్షీల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 72,700 మంది.
ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి. షూతలహీయులు షూతలహు వంశస్థులు. బేకరీయులు బేకరు వంశస్థులు. తహానీయులు తహాను వంశస్థులు. వీరు షూతులహు కుమారులు. ఏరానీయులు ఏరాను వంశస్థులు. వీరు ఎఫ్రాయిమీల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బేలీయులు బేలా వంశస్థులు. అష్బేలీయులు అష్బేల వంశస్థులు. అహిరామీయులు అహిరాము వంశస్థులు. షూపామీయులు షూపాము వంశస్థులు. బెలా కుమారులు ఆర్దు నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు. నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనుల వంశస్థులు. వారిలో రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశములో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు. ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు. బేరీయులు బెరియా వంశస్థులు. బెరియానీయులలో హెబేరీయులు హెబేరు వంశస్థులు. మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు షెరహు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరుల వంశస్థులు. వీరు 73,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు. గూనీయులు గూని వంశస్థులు. ఎసేరీయులు ఎసేరు వంశస్థులు. షిలేమీయులు షిలేము వంశస్థులు. వీరు నఫ్తాలీల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల సంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు. కహతీయులు కహాతు వంశస్థులు. మెరారీయులు మెరారి వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహాలీయుల వంశము, మూషీయుల వంశము, కొరాహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. అహరోను వలన నాదాబు అబీహు ఏలియాజరు ఈతమారు పుట్టిరి. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలీయులు లెక్కింపబడిన వారు కారు గనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు. ఎరికో ప్రాంతములందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలైనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు.